వ్యూహాత్మకంగా నిర్వహిస్తున్న సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేపై తరపల్లి రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇక సర్వే ఏ విధంగా నిర్వహించాలో సూపర్వైజర్లకు, ఎన్యూమరేటర్లకు దిశానిర్దేశం చేశారు. సర్వే నిర్వహించినప్పుడు ఎన్యూమరేటర్లు కుటుంబాలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సూచించారు. వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని, గ్రామస్తులకు ముందస్తుగా సమాచారం అందించాలని తెలిపారు. ఇక ఈ కార్యక్రమంలో తహసీల్దారు మాలతి, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్, హైస్కూల్ టీచర్స్ నగేష్, సతీష్, శ్రీనివాస్, ప్రసన్న కుమార్, సూపర్వైజర్లు, ఎమాన్యులేటర్లు పాల్గొన్నారు. మన తెలంగాణ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు అందిస్తున్న ప్రజాఫలాలను ఇంకింత మెరుగ్గా అందించడానికి ఈ సర్వేను చేపట్టడం జరుగుతుంది. ఈ సర్వే యొక్క ముఖ్య ఉద్దేశము వాళ్ళు ఏదైతే సంక్షేమ పథకాలు మనకు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టారో వాటిని సమగ్రంగా మరింత మెరుగ్గా ప్రతి ఒక్కరికి అందాలన్న ఉద్దేశంతో ఈ సర్వే చేయడం జరుగుతుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వాళ్ళకు చెప్పాలి. కొంతమంది వీడియోలో ఉంటారు, ఏమంటారు, మాకేం అవసరం లేదు, అసలు ఏం డాటా అంటారు. వాళ్ళకి ఇవన్నీ మనం ఫస్ట్ అర్థం చేయాలి. అందుకోసం మనం ఇంతవరకు సార్ ఇంట్రడక్షన్ చేయడం జరిగింది. సార్ ఇంట్రడక్షన్ అంటే మన వాళ్ళు విలేజ్ వెళ్ళిన తర్వాత మన కుటుంబ సభ్యులు అడిగే ప్రశ్నలకు సమాధానాలు అక్కడ వచ్చినప్పుడు ఏమని చెప్పాలి, మనం ఏ విధంగా కోపంగా కూడా మాట్లాడదు, సహనం మనం వహించాలి. ఎందుకంటే వాళ్ళు కొంతమంది పనికెళ్ళి వస్తారు, సాయంత్రం మనం ఏమైనా ఇస్తామని వచ్చి ఇంకెప్పిస్తావు ఆధారపడు అంటాం. వాళ్ళు కోపంగా అలాగే కోపం రాకూడదు. మనకు ఆల్రెడీ ఒక్కొక్కలకు 150 వరకు హౌస్ హోల్డ్స్ రావడం జరిగింది. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు హౌసింగ్ లిస్ట్ అని చెప్పాం కాబట్టి ఈ హౌసింగ్ లిస్ట్ ఏదైతే తయారు చేస్తామో